హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా మిద్దె తోట చూపించబోతున్నాను. చిన్నదే లేండి, ఇప్పుడే స్టార్ట్ చేసాము. చూడడానికి కొన్ని మొక్కలు కనబడతాయి, కానీ ఇందులో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. ఇంకా కుండీలలో పెట్టలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అల్లనేరేడు చెట్టు ఉన్నది, మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, స్వీట్ లెమన్ ఉంది, ఇందులో చెర్రీ చెట్టు ఉన్నది, స్టార్ ఫ్రూట్ ఉన్నది, జామ మొక్కలు ఉన్నాయి. ఇది పనస మొక్క అండి. ఇది చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇంకా మేము కుండీలలో పెట్టలేదు. ఇవి 5-6 మంత్స్ కిందటనే తెచ్చుకున్నవి, కానీ ఇంకా కుండీలలో అరేంజ్ చేసుకోలేదు అన్నట్టు. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఇక వర్షాకాలం వచ్చింది కదండి, మన ధ్యాస అంతా మొక్కల మీదకే పోతుంది కదా. ఎట్లాంటి చెట్లు పెట్టుకోవాలి, ఎట్లాంటి పూల చెట్లు పెట్టుకోవాలి, ఎట్లాంటి పండ్ల చెట్లు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక ఇదండి. మందార చెట్లు కూడా ఉన్నాయి ఇందులో, రోజ్ ఫ్లవర్స్, గులాబీ చెట్లు, పారిజాతం చెట్టు కూడా ఉన్నాయి. అది వచ్చి ఉసిరి చెట్టు. అయితే ఇది అంతా ఒక పద్ధతి ప్రకారం లేదు కదా. మనము చెట్లు పెట్టుకోవడమే కాదు, మన స్లాబ్ని కూడా మనము పాడవకుండా చూసుకోవాలి. అని అంటే ఆ మట్టి అంతా ఆ పైపులోకి వెళ్ళి జామ్ అవుతుందండి అక్కడ. అది మనకు వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేది కిందికి పోవు కదా. అట్లా మాకు కూడా ప్రాబ్లం అయింది. ప్లంబర్ని పిలిపించి అది మళ్ళీ క్లీన్ చేయించుకున్నాము. ఇక ఇలా కాదు, ఎప్పటికప్పుడు నీట్గా ఉండేటట్టుగా చేసుకోవాలంటే ఇవన్నీ స్టాండ్స్ల మీద పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అందుకనే మేమే స్టాండ్స్ చేయించుకుంటున్నాము. వెల్డర్ని పిలిపించుకొని ఇక్కడే మాకు తగ్గట్టుగా సైజులో ఈ స్టాండ్స్ అని చేయించుకుంటున్నాము, వెల్డింగ్ చేయించుకుంటున్నాము. అతను కొలత తీసుకొని ఎక్కడ ఎలా ఉండాలన్నది, ఎంత వెడల్పు వస్తుంది, ఎంత పెద్ద స్టాండ్స్ కావాలన్నది కొలత తీసుకొని స్టాండ్స్ ఇక్కడే చేస్తున్నారు వాళ్ళు. ఇవి మందార పెద్దగా వస్తుందండి, మందార పువ్వు. చాలా రకాల మందారాలు ఉన్నాయి ఇందులో. ఇది చూడడానికి కొన్ని మొక్కల్లాగానే కనబడుతుంది. ఇది పసుపు మొక్క. అది చాలా మొక్కలు ఉన్నాయి అందులో. ఇవన్నీ స్టాండ్స్, పెద్ద స్టాండ్స్. ఇవన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేయలేము కదా, ఇక మేమే ఇంటి దగ్గర చేయించుకుంటున్నాం వెల్డింగ్. ఇవన్నీ మొక్కలనండి. మనకు ఈ పూల మొక్కలు పెట్టుకోవాలంటే పార్ట్ నెంబర్ 16 అంతకన్నా చిన్న వాటిలో కూడా పెట్టవచ్చు. కానీ మేము పండ్ల మొక్కలు కూడా పెట్టాలనుకుంటున్నాం కనుక పెద్ద డ్రమ్లలో అయితే అది కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి డ్రమ్ములు తీసుకొచ్చుకొని కట్ చేయించుకున్నామండి. చూడండి, ఇవన్నీ స్టాండ్స్, పెద్ద స్టాండ్స్ చేయించుకుంటున్నాము. ఇక్కడ ఇదంతా చూస్తే వెల్డింగ్ షాప్ లాగా అనిపిస్తుంది. వెల్డింగ్ మిషన్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడే పెట్టుకున్నారు. వర్షం రాకుండా కూడా ఒక కవర్ కట్టుకొని ఇక్కడే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు లేరు, లంచ్కి వెళ్ళినట్టున్నారు. ఇది వెల్డింగ్ మిషన్. ఇక్కడ చూసినట్టయితే అక్కడ డ్రమ్స్, అవన్నీ కూడా డ్రమ్స్ కట్ చేయించుకున్నాము. కొన్ని అడ్డంగా, కొన్ని నిలువుగా కట్ చేయించుకున్నాం అన్నమాట. అయితే ఇట్లా అడ్డంగా కట్ చేయించుకున్నవేమో పెద్ద పండ్ల మొక్కలు పెట్టచ్చు అందులో. జామ చెట్లు, మామిడి, పనస, చెర్రీ చెట్టు, ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా అవన్నీ. అందుకని ఇలాంటి డ్రమ్స్ వాటి కోసమే కట్ చేయించాము. ఇక అడ్డంగా కట్ చేసినవేమో ఆకుకూరలు పెట్టుకోవచ్చు అన్నమాట ఇందులో. ఇలా కట్ చేయించిన డ్రమ్స్లలో ఆకుకూరలు పెట్టుకోవచ్చు. అంటే తోటకూర, పాలకూర, కొత్తిమీర, ఇలాంటి చిన్న ఆకుకూరలు అన్నీ కూడా వీటిలో పెంచుకోవచ్చు మనం అన్నమాట. వీటికి తగ్గట్టుగా మేము స్టాండ్స్ కూడా చేయించుకున్నాము. ఈ డ్రమ్స్కి తగ్గట్టుగా స్టాండ్స్ చేయించుకున్నాము అన్నట్టు. మళ్ళీ ఇదంతా ఇట్లా గజిబిజిగా ఉంది కదా. తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను చూడండి, ఇప్పటికీ అప్పటికి తేడా ఎలా ఉంటుందో. ఇది నా ఫస్ట్ వాయిస్ వీడియో అండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూడండి మిషన్, ఇది వెల్డింగ్ మిషన్స్. ఒక వెల్డింగ్ షాప్ లాగా కనబడుతుంది కదా మొత్తం.
ఇక్కడ శంకు పువ్వులు కూడా ఉన్నాయండి, విష్ణు పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టార్ ఫ్రూట్స్, చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ తీసి ఇప్పుడు పండ్ల మొక్కలన్నీ కట్ చేసిన డ్రమ్స్లలో పెట్టుకోవాలి. మిగతావేమో పాట్ నెంబర్ 16 నెంబర్ పాట్స్ కూడా తెప్పించుకున్నాము, ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము, అందులో పెట్టాలి. ఇవి చూడండి ఈ చెర్రీ చెట్టుకు ఇప్పటికి ఒక 10 చెర్రీస్ దాకా కాసినాయండి, తెంపుకున్నాము. ఇది వచ్చేసి చెర్రీ ఫ్లవర్స్, అది పువ్వులు పూసిన తర్వాత కాయలు కాస్తుంది కదా, అదనమాట. మనము బయట కిలోల కొద్దీ కొనుక్కొచ్చుకొని తిన్నా కూడా అది అంత హ్యాపీగా అనిపించదండి. మన తోటలో 1-2 పండ్లు కాసినా కూడా అది ఎంతో హ్యాపీగా మనం ఫీల్ అవుతాం కదా. చూడండి ఈ రోజ్ ఫ్లవర్స్ని ఇక్కడ మనం 1, 2, 3 అలానే ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది. ఇంకొక 1 year అయితే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది కరివేపాకు చెట్టు, ఇది రామసీతాఫలం చెట్టు మొక్క, చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో. అంటే 5-6 నెలల కిందటనే ఇవన్నీ మొక్కలను తెచ్చుకున్నామండి. కాకపోతే అప్పుడు ఇక మేము వీటిని టచ్ చేయలేదు అన్నట్టు, ఎందుకంటే అప్పుడు కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల వీటి జోలికి వెళ్ళలేదు మేము. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, వీటిని అన్నీ సరి చేసుకోవాలనుకుంటున్నాం. వెల్డింగ్ చేసేవారు వచ్చేసారండి, లంచ్కి వెళ్ళి వచ్చారు. వాళ్ళ పనిలో వారు నిమగ్నం అయిపోయారు. ఎంత హార్డ్ వర్క్ కదా ఇది. చూడండి ఇద్దరు వెల్డింగ్ వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు. ఎందుకంటే మనం బయట తెచ్చుకుంటే మనకు కావాల్సిన సైజు దొరకకపోవచ్చు. మనకు ఎంత ఎత్తులో కావాలనుకుంటున్నాము, ఎంత వెడల్పులో కావాలనుకుంటున్నాము అనేది మనకు కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వాటినే మనం పర్చేస్ చేయాలి. ఇక్కడ ఇలా అయితేనేమో మనకు కావాల్సినట్టుగా మనకి ఎంత సైజులో కావాలి, ఏ విధంగా కావాలి అనేది మనము అన్ని సైజులు చెప్పి చేయించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా స్టాండ్స్ తెప్పించామండి ఇవన్నీ కూడా. ఇంకా వీటికి పెయింటింగ్ వేసేది ఉంది, పెయింటింగ్ వేసిన తర్వాత అరేంజ్ చేయాలి. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుండి ఆర్డర్ తెప్పించుకున్న పార్ట్స్ అండి, 16 నెంబర్ పార్ట్స్. ఇందులో అయితే మనకు పూల మొక్కలు కరెక్ట్గా పెరుగుతాయండి. అంటే ఇవి కరెక్ట్గా ఉంటాయి అన్నట్టు. అంటే ఇంతకన్నా చిన్న పార్ట్స్ కూడా ఉంటాయి. ఇందులో అయితే మొక్క ఏపుగా పెరుగుతుంది అన్నట్టు, అందుకనే ఇవి తెప్పించుకొని పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా పూల మొక్కలు పెట్టడానికి తెప్పించుకున్నాము. ఇవి అక్కడ డ్రమ్స్ ఏమో పండ్ల మొక్కలు పెట్టడానికి.
ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా మొక్కలు కూడా ఆర్డర్ చేశాము, అవి కూడా వచ్చేది ఉంది. ఇక్కడ చూడండి, మందార చెట్టుకి ఎన్ని మందార పువ్వులు పూసాయో. ఈరోజు ఈ చెట్టుది తెంపలేదు, చాలా మందార పువ్వులు ఉన్నాయి. అన్ని మందార చెట్లకు కూడా చాలా పువ్వులు పూస్తాయండి. అవన్నీ పొద్దున్నే తెంపి పూజకు ఉపయోగిస్తాము. ఇక్కడ చూసారా, ఇది వరి కంకులతోని వరి కుచ్చులాగా తయారు చేసి పెట్టామండి. కింద వాటర్ పెట్టాము. ఇక్కడ వరి కంకులతోని తోరణంలాగా చేసి పెట్టాము పిట్టల కోసము. అవన్నీ ఆల్రెడీ తినేసినాయి చూడండి. ఇవి జనవరిలో పెట్టాము. ఇదండి మా మిద్దె తోట, చిన్న తోట. ఇంకా ఇందులో కూరగాయల మొక్కలు కూడా పెంచాల్సి ఉంది. ఓకేనండి, బాయ్, ఉంటానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.